శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే చెప్పిందే చెప్తున్నాను అనుకోకుండా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నానండి. అదేమిటంటే, కాలం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందండి. కాలచక్రం ఒక చోటే ఉండదు, ఆగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఆగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు దళితుల్ని ఎంతో బాధ పెట్టారని, ఈరోజు అగ్రవర్ణాల వాళ్ళే అణగదొక్కబడ్డారు అనే రకాలుగా దళితులదే పై చేయిగా ఉంది. ప్రతి విషయంలోనూ రిజర్వేషన్స్, చట్టసభల్లో వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్, సీట్లు, ఒక ఎగ్జామినేషన్కి అప్లై చేయాలంటే వాళ్ళకి ఒకప్పుడు అంబేద్కర్ గారు కొంతవరకు వాళ్ళు ఒక స్థాయికి వచ్చే వరకే ఈ రిజర్వేషన్స్ అంటే రాజకీయం కోసం ఆ రిజర్వేషన్స్ అలా కొనసాగిస్తున్నారు. వాళ్ళ తండ్రులు లక్షల్లో సంపాదించినా సరే వాళ్ళకి 100 రూపాయలే ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ ఫీజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అదే మామూలు వాళ్ళకైతే అగ్రవర్ణాలకి 800, 1000 దాకా కూడా ఉంటుంది. అలా ఇంతకీ ఆ శిక్షని ఇప్పుడు అగ్రవర్ణాలు అనుభవిస్తున్నారు. ఎప్పుడో తరతరాల ముందు మన వాళ్ళు ఎవరో చేసిన ఇదికి, పాపాలకి, ఆ రోజు అది పాపమే మరి వాళ్ళని అలా చూడడం అన్నది. తర్వాత పురుషులు స్త్రీలను అణగదొక్కి ఒంటింటికే పరిమితం చేశారని చెప్పి దాని మీద రకరకాల విప్లవాలు అన్నీ వచ్చి స్త్రీలకు రిజర్వేషన్స్, స్త్రీలకు ఉద్యోగాలు, చదువులో రిజర్వేషన్స్, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్, వీటిల్లో కూడా పాలిటిక్స్లో కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నీ జరిగాయి. అందులో కూడా ముందంజలో స్త్రీలు ఉన్నారు ఇప్పుడు. ఓకే, అంతా బాగానే ఉంది. పురుషులు అణగదొక్కారనే కదా స్త్రీలు ముందంజలో ఉన్నారు. అదే స్త్రీలు ఇప్పుడు విచ్చలవిడితనాన్ని, ముందంజలో ఉండడం, ఆర్థిక స్వేచ్ఛ కావాలని కోరుకోవడం, చదువుకోవడం, వాటి అర్థాన్ని మార్చేసి ఒకప్పుడు పురుషులు బాధ పెట్టలేదా, ఒకప్పుడు పురుషులు స్త్రీలను చంపలేదా అనే ఒక క్రూరత్వాన్ని నింపుకొని విచ్చలవిడితన వస్త్రధారణ, విచ్చలవిడితనమైన ప్రవర్తన, ఇష్టం ఉన్నట్టు చంపేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. తిరిగి మన ముందు తరాల ఆడపిల్లలు మళ్ళీ ఆ శిక్షను అనుభవించవలసి వస్తుంది. వీళ్ళకే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించి బాగానే ఉంటారు. అభం శుభం తెలియని ఆడపిల్లలు మళ్ళీ చివరికి వాళ్ళని ఇళ్ళకే పరిమితం చేసేస్తారు. ఇప్పటికే చాలామంది డిగ్రీతో ఆపేసి వద్దు, ఎక్కువ చదువులు వద్దు అని ఆపేసి చెప్పాక పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఆయన సంబంధాలు, దగ్గర సంబంధాలు చూసి చేసేస్తున్నారు. తెలియని వాళ్ళు ఉంటే, ఎందుకంటే మగవాళ్ళు కూడా చంపేస్తారు అనే బాధ, భయం మగవాళ్ళలో విపరీతంగా ఉంది. అంటే ఒకప్పుడు మగవాళ్ళు చంపలేదు కదా అంటే అందరు మగవాళ్ళు ఆడాలని చంపుకుంటూ వెళ్ళిపోలేదుగా, కొంతమంది దుష్టులు ఉంటారు. అందుకని మంచి వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. అలాగే స్త్రీలు అంతే. ఇప్పుడు అందరు స్త్రీలు ఇలా లేరు, కొంతమంది దుష్ట స్త్రీలు ఉన్నారు. దానివల్ల మంచి వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. తిరిగి ఆడవాళ్ళకి చదువుకునే అవకాశం కానీ, తిరిగి ఇదివరకుట్లా ఉద్యోగాలు చేసే అవకాశం కానీ ఇవన్నీ ఆగిపోతాయి. అది ఎవరికీ అర్థం అవడం లేదు. ఇలాగే కొనసాగేస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అలా కొనసాగదండి. ఈ దళితుల్ని, వాళ్ళని తక్కువ కులస్తులను బాధ పెట్టారని అగ్రవర్ణాల మీద ఎలాగా ఇప్పుడు అగ్రవర్ణాలు ఎలా అణగదొక్కబడుతున్నారో, ఒకప్పుడు పురుషుల చేతిలో బాధపడ్డారని స్త్రీలు ఎలా అణగదొక్కబడుతున్నారో మళ్ళీ తిరిగి అదే సంప్రాప్తిస్తుంది. స్త్రీలే మళ్ళీ అణగదొక్కబడతారు. అది తెలియడం లేదు ఎవరికి. అందుకని దుర్మార్గంగా ఉన్న వాళ్ళంతా దయచేసి భవిష్యత్ తరాలు, మీకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించి చక్కగా వ్యవహరించండి. చాలామంది పైకి చెప్పుకోవట్లేదు కానీ సెలబ్రిటీల పిల్లలు కూడా మామూలు వాళ్ళు మాటలు వినట్లేదు అనుకుంటారు. సెలబ్రిటీల పిల్లలు అసలు ఎవరు మాటలు వినట్లేదు, వాళ్ళ వల్ల కూడా అవడం లేదు మాట వినిపించడం అన్నది. అది మామూలు మధ్యతరగతి కుటుంబాల్లోనూ, కొంచెం అప్పర్ మిడిల్ అలాంటి వాటిల్లోనే వినట్లేదు అనుకుంటున్నా. హై సొసైటీలో అసలు వినడం లేదు ఆడపిల్లలు మాట. నేను చెప్పేది ఆడపిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన కొనసాగిస్తున్నారు. కానీ ఈ ప్రభావం మొత్తం సమాజం మీద ఉంటుంది. అలాగే పురుషుల మీద పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే ఎవ్వరు పెళ్ళిళ్ళు చేసుకోకండి, కావాలంటే మానేసేయండి పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళ పేరుతో హత్యాకాండాన్ని కొనసాగించద్దు. అది స్త్రీలు అవ్వండి, పురుషులు అవ్వండి.
హత్యలు చంపుకోవడాలు కొనసాగించద్దు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే దాని ప్రభావం తప్పకుండా మన కుటుంబం మీద అన్నిటి మీద పడుతుంది. అది ఏ పని అవనివ్వండి, అది మంచి ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా సరే. మంచి పని అయితే మంచి ప్రభావం ఉంటుంది. మనం తల్లిదండ్రులు ఇప్పుడు జాగ్రత్తగా డబ్బు దాచి అని చేస్తే ఈ ఆస్తులను పిల్లలు అనుభవిస్తారు కదా. అలాగే పెద్దవాళ్ళు దుష్టులు కాబట్టి ఆ దుష్ట ప్రవర్తన ప్రభావం కూడా పిల్లల మీద పడుతుంది. అది అందుకని అందరూ మంచిగా ఉండి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి. నైతిక విలువల గురించి బోధించే ప్రవచనకర్తల్ని హేళన చేయకండి. హేళన అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాగే గురువులను ఒకప్పుడు ఎంతో గొప్పగా చూపించేవారు. ఆ గురువుని గుర్తుపెట్టుకుని తిరిగి ఆ గురువుని సన్మానించడం, ఆ గురువుని గౌరవించడం ఎక్కడైనా కనపడితే అలా చేసేవారు. అలా మొన్న ఆ మధ్య సంక్రాంతికి వచ్చిన సినిమాలో చూపించారు అలా గురువుని గౌరవించడం అన్నది. కానీ చాలా సినిమాల్లో గురువుని అగౌరవపరచడం, గురువుని హేళనగా మాట్లాడడం అన్నది సినిమాల్లో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అది సినిమాల వాళ్ళు అంటే బయట జరుగుతున్నదే మేము చూపిస్తున్నాను, బయట ఏమీ జరగడం లేదు, ఎవరో అగౌరవపరచడం లేదు. మిమ్మల్ని చూసే పిల్లలు నేర్చుకుంటున్నారు ఇలాంటివి. అలా తీసి వాళ్ళు ఉంటే మానేసేయండి. అలాగా నైతిక విలువలకి ప్రాధాన్యత ఇచ్చి, గురువులు కూడా కొంతమంది మాస్టర్లు వాళ్ళు కూడా శాడిస్ట్లా ప్రవర్తించి పిల్లల్ని దండించేస్తున్నారు. దండం దశగుణం భవేత్ అనేది ఒకప్పుడు మాట కేకలేసి ఇచ్చు డైరీలో, లేదా మీ పిల్లలు ఇలాగా ప్రవర్తిస్తున్నారు ఒకసారి వచ్చే పేరెంట్స్ని కలవమని రాయాలి తప్ప పిల్లల్ని మీ ఇష్టానుసారం ఎప్పుడూ కొట్టద్దు. కొట్టే హక్కు మీకు లేదు అసలు. అది అందుకని పిల్లల్ని కొట్టద్దు. వాళ్ళు మాట వినపోతే పేరెంట్స్ కబురు పెట్టడమే. అది నేను చెప్పేది. ఇంతకీ ఆడవాళ్ళు దయచేసి మీ అందరికీ నమస్కరిస్తున్నాను, క్రూరత్వంగా ఉండద్దు. ఆడవాళ్ళు అంటే దయకి, క్షమకి, జాలికి ప్రతిరూపాలు. అది ఒకప్పుడు అలా ఉండే మనం నష్టపోయాం, ఇబ్బంది పడ్డాము అని చెప్పి మనం ఎన్నో సాధించుకున్నాం, చక్కగా చదువుకున్నాం. కానీ చక్కగా చదువుకున్న వాళ్ళు ఎందుకు అలా కర్కశత్వంగా ప్రవర్తిస్తున్నారో, ఎందుకు విచ్చలవిడితనంగా ఉంటున్నారో, కిట్టి పార్టీల పేరుతో పిల్లల్ని ఇంట్లో వదిలేస్తున్నారు, పార్టీలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి టైంకి అదిను మెల్లిగా ఇంటికి వస్తున్నారు. ఇలాంటివన్నీ మానుకోండి. మీరు ఏమైనా పార్టీలు ఉంటే దగ్గరగా సర్కిల్లో ఇంట్లో చేసుకోండి పక్కన. అంత పిల్లల్ని వదిలేసి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏ రకంగా చూసుకున్నా మన ఆడవాళ్ళని వెనకేసుకొద్దాము అంటే వాళ్ళ ప్రవర్తన ఏమీ బాగుండడం లేదండి సమాజంలో. అది పురుషులు ఒకప్పుడు న్యాయం ఎటుంటే అటే మాట్లాడాలి. ఒకప్పుడు స్త్రీల వెంపే న్యాయం ఉంది కాబట్టి స్త్రీల గురించే అందరూ మాట్లాడారు. మగవాళ్ళు కూడా మహానుభావులు, కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, వాళ్ళంతా స్త్రీల గురించే పాటుపడ్డారు. స్త్రీలు పడ్డ బాధ పడకూడదు, వాళ్ళు అలా సతీ సహగమన నాటి నుంచి బాల్య వివాహాలు దగ్గర నుంచి అవన్నీ ఖండించి వాళ్ళకి విద్య రావాలి అన్నీ చేసుకొచ్చారు. అలాగే ఈరోజు ఆడవాళ్ళు విచ్చలవిడితనంగా ప్రవర్తించి మగవాళ్ళని ఇంట్లో ఎంత హెరాస్ చేసేస్తున్నారో. ఎవరితో చీర కొనుక్కుంటే నువ్వు నాకు కొన్నావా, ఎవరితో వస్తువు చేయించుకుంటే ఇంట్లో మొగుడు చచ్చాడే, ఎవరో ఊళ్ళు టూర్లు వెళ్ళారంటే ఇంట్లో మొగుడు చచ్చాడే. నీకు ఏది ప్రాప్తమో అదే ప్రాప్తిస్తుంది. నీకు ప్రాప్తం లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మొగుడు ఎక్కడి నుంచి తెస్తాడు? అప్పులు చేసి మొగుడు తెచ్చేసి నేను తిప్పేస్తే నీకు ఆనందమా? ఆ అప్పుల ప్రభావం తిరిగి కుటుంబం మీదే పడుతుంది. అది ఆలోచించుకోండి. అందుకని ఈరోజు ఉత్తమమైన స్త్రీలందరూ కూడా పురుషుల తరపున కూడా ఆ రోజు స్త్రీల తరపున అందరూ ఎలా మాట్లాడారో పురుషుల తరపున కూడా న్యాయం ఎటుంటే అటు మాట్లాడవలసిన అగత్యం సమాజంలో ఏర్పడింది. దయచేసి స్త్రీలు, అమ్మాయిలు, మధ్య వయసులో ఉన్న స్త్రీలు, 30 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా, అమ్మాయిలే కాదు స్త్రీలు అందరూ కూడా బాధ్యతను ఎరిగి ప్రవర్తించండి. మగవాళ్ళని ఏడిపించుకు తినక్కర్లేదు. దాని బదులు మీరు పెళ్లి మానేసి హాయిగా ఉండండి. ఇష్టం లేకపోతే పెళ్ళి పేరుతో ఒక బలిపశువుని, ఒక వ్యక్తిని బలిపశువుని చెయ్యొద్దు. ఆ కుటుంబం ఎంతో బాధపడుతుంది. ఒక ఉసురు అనేది తరతరాలా కొడుతుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇది ఆధ్యాత్మికత పరంగా చెప్తున్నాను అనుకోండి. మీకు అలాంటి నమ్మకాలు లేకపోయినా వద్దు. తిరిగి ఆడవాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఈ చదువు అన్నీ పోతాయి, ఇంటికే పరిమితం అయిపోతారు. మీలాంటి స్త్రీల వల్ల రాబోయే తరాల్లో ఆడపిల్లలు బాధపడవలసి వస్తుంది. అందుకని స్త్రీలు అన్నవాళ్ళు ఒక ప్రకృతి స్వభావం కలిగి ఉంటారు. ప్రకృతే స్త్రీ.
అందుకని ఆ ప్రకృతి కూడా ఇప్పుడు చూసారా విలయ తాండవం చేస్తోంది. ఈ ఎండలు, వర్షాలు లేకపోవడం, లేదా ఉంటే అకాల బీభత్స వర్షాలు, ఇవన్నీ ఎందుకు? ప్రకృతిని గౌరవించకపోవడం వల్లే. మనం ప్రకృతిని గౌరవించకపోవడం వల్ల ప్రకృతి విశ్వరూపం చూపిస్తోంది. అలాగే స్త్రీలు కూడా విశ్వరూపం చూపించారు, అనుకున్నది సాధించారు. కానీ తిరిగి దుష్టత్వాన్ని చూపిస్తున్నారు. అలా ఎవరు ఉండద్దు. అందరు ఆడవాళ్ళు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అది న్యాయం ఎటుంటే అటు. పూర్వం మహానుభావులు ఎలా ఉన్నారో అలాగా. అంతేగాని మీరు ఆడవాళ్ళు అయ్యుండి ఆ మగవాళ్ళ తరపున మాట్లాడతారా అన్నది కాదు నేను చెప్పేది. తర్వాత వంతులు, సంసారం చేసే స్త్రీలు వంతులు ఎవరితోనూ పెట్టుకోవద్దు. కంపారిజన్ వద్దు. నీ లైఫ్ నీది. అది ఎలా ఉంటే, నీకు ఎలా రాసి పెట్టుంటే, నువ్వు ఎలా మలుచుకుంటే అలా నీ జీవితం వెళ్ళబడుతుంది. నువ్వు చెడ్డగా అయితే చెడ్డగా, దానికోసం బాగుండాలి అని కృషి చేస్తే బాగుంటుంది. స్వామి వివేకానంద ఆయన పుస్తకంలో ఒక విషయం చెప్తారు ఎప్పుడు. నేను ఇదివరకు కూడా చెప్పాను. ఇప్పుడు ఒక గృహస్థు ఎక్కువ సంపాదిస్తాడు, ఇంకో గృహస్థు అంత సంపాదించలేకపోతాడు. ఇందులో పూర్వజన్మ కర్మ కానీ, పాపం కానీ, పుణ్యం కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చదరంగం ఆడుతున్నప్పుడు ఎవరికి తెలివితేటలు ఎక్కువ ఉండి ఆట బాగా వస్తుందో వాడు ఎత్తులు బాగా వేసి ఆటలో విజయం పొందుతాడు. అలాగే ఏ గృహస్థుకి సంపాదన పట్ల జాగ్రత్త, తెలివి ఉంటుందో ఆ గృహస్థు సంపాదించుకోగలుగుతాడు. తెలివి తక్కువగా ఉన్నవాడు సంపాదించుకోలేకపోతాడు. అది చదరంగం ఆటలాంటిదే జీవితం కూడాను. అందులో పాపం పుణ్యం ఏమీ ఉండదు. ఆ వ్యక్తి యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు ఆయన. అలాగా నీ తెలివితేటలు బట్టి నీ జీవితాన్ని ఫైనాన్షియల్గా డెవలప్ చేసుకొని చక్కగా ఉండండి అందరూ, అమ్మాయిలు కూడా. అంతేగాని కంపేర్ చేసుకుని మగాళ్ళని ఏడిపించు తిని వాళ్ళు ఆ బట్టలు కొనుక్కున్నారు, వాళ్ళ నగలు చేయించుకున్నారు, వాళ్ళ ఆ ఊరు వెళ్ళారు, నా కర్మ ఇలా కాలిపోయింది, ఇలా అని వద్దు. చేతనైతే చదువుకుంటున్నారుగా, మీరు సంపాదించుకుని వృద్ధిలోకి రండి. అలాగే పురుషుడు అంతే, స్త్రీని ఏడిపించుకు తినద్దు. అందరూ బాగుంటేనే సమాజం, వివాహ వ్యవస్థ చక్కగా ఉంటుంది. ఒకవేళ వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం లేని వాళ్ళు ఏమైనా ఉంటే రకరకాల దేశాలు వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. అంతేగాని భారతదేశంలో ఉండి విచ్చలవిడితనాన్ని, అకృత్యాలని చంపేయడాన్ని, ఫారెన్లో వాళ్ళు కూడా ఇంతలా చంపేసుకోవట్లేదు మన ఇండియాలో చంపేసుకున్నట్టు. ఇలాంటివి మాత్రం దయచేసి ఎవరు చెయ్యకూడదని నేను భగవంతుడిని, మనుషులతో చెప్తే మనుషులు ఎవరు వినరు, మన మాట ఎవరు వింటారు? ఆ భగవంతుడిని పదే పదే నేను ప్రార్థిస్తూ ఉంటాను ప్రతిరోజు. అందరూ సర్వే జన సుఖినో భవంతు, సుజనో భవంతు, బాలసుబ్రహ్మణ్యం గారు అని అంటూ. ముందు సుజనులుగా ఉంటేనే మనుషులు సుఖం కూడా వస్తుంది. అదే సుజనులుగా లేని మనుషులకి సుఖం ఎలా వస్తుంది? అందుకని సర్వే జన సుజనో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఇదండి ఈరోజు నేను చెప్పే టాపిక్. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయాపర్ణాలు.